దశకంఠుడు లంకకి రాజయ్యాడు. అంత సంపద, వెనక పెద్ద అసురసేన, బలమైన తమ్ముళ్ళు. లంక చాలా ఎత్తైన పర్వతం మీదున్న రాజ్యం. కింద దట్టమైన అడవులు, చెరువులు ఉంటాయి. ఈ అడవుల్లో ఏముందా అన్న కుతూహలంతో దశకంఠుడు ప్రతి సాయంత్రం కాసేపు తిరుగుతూ ఉండేవాడు. ఒకరోజు అలా తిరుగుతుండగా చెట్టు చాటున ఒక గుహ కనిపించింది. పెద్ద ద్వారంలాగా ఏదో ఉంది. ఆశ్చర్యపోయి దాని దగ్గరికి వెళ్ళాడు. ఏదో చూద్దాం అనుకుని లోపలికి వెళ్తే మతిపోయేలాగా ఆ గుహ నుండి చీకటి లేదు కదా, అద్భుతమైన వెలుగు. ఆ వెలుగు బయటికి రావట్లా, లోపలికి వెళ్తే కానీ తెలియట్లా. అలా మాయతో నిర్మించిన గుహ అన్నట్టుంటే లోపలికి వెళ్ళి చూశాడు. దశకంఠుడు ఆశ్చర్యంతో కళ్ళు ఆర్పకుండా ఉండిపోయాడు. ఒక గది, ఆ గది మధ్యలో చిన్న సరస్సు, ఆ సరస్సు దగ్గర ఒక గట్టు, గట్టుపైన ఒక అందమైన యువతి ఉన్నారు. ఆమె పక్కన ఒక మధ్య వయసులో ఉన్న పురుషుడుండి మాట్లాడుతున్నాడు. వాళ్ళిద్దరూ దశకంఠుడు రావటాన్ని చూసి ఆశ్చర్యపోయారు. అయ్యా, నీవెవరు? మా ఈ నివాసం నీకెలా కనిపించింది? ఎలా వచ్చావు అని ఆ మధ్య వయస్కుడు అడిగాడు. దానికి తను చాలా వినయంగా, నా పేరు దశకంఠుడు, పులస్త్య బ్రహ్మ మనవణ్ణి, విశ్రవసు బ్రహ్మ కొడుకుని, ఈ లంకకి అధిపతిని అన్నాడు. ఆ మాట విని ఆ పురుషుడు చాలా సంతోషించాడు. ఓ, మునికుమారుడివి, అందున బ్రహ్మవంశం వాడివి. బాగు, నువ్వు పాలిస్తున్న లంక ఉందే, దాన్ని నిర్మించిన మయుణ్ణి నేను. ఇది నా కూతురు మండోదరి. ఈ లంకకు అధిపతి కుబేరుడు కదా, నువ్వెలా అయ్యావు అధిపతివి అని అడిగాడు. కుబేరుడు నా సవతి అన్న. మా తల్లి అసురజాతికి చెందింది. ఆ వారసత్వంగా నాకు ఇది వచ్చింది. కుబేరుడు ఇప్పుడు ఉత్తరానికి వెళ్ళిపోయాడు అని సమాధానం ఇచ్చాడు. మయుడు ఆలస్యం చేయలేదు. మంచిది, నా భార్య తపస్సు కోసం అని చెప్పి వెళ్ళి 14 ఏళ్ళయింది. తను లేని జీవితం నా వల్ల కావట్లేదు. నా కూతుర్ని తగిన వాడికిచ్చి పెళ్లి చేసి నేను కూడా ఇక విశ్రాంతి తీసుకుందామని ఆలోచిస్తున్నా. నువ్వు మంచి కుటుంబానికి చెందిన వాడివి, మహా అందగాడివి, బలమైన వాడివి. నా కూతుర్ని వివాహం చేసుకుని నన్ను తరించమని అడిగాడు. రావణుడు వెంటనే ఒప్పుకున్నాడు. మండోదరిని పెళ్లి చేసుకుని లంకకు రాణిని చేశాడు. తన పెళ్లి కాగానే తమ్ముళ్ల పెళ్లిళ్ళు కూడా చేశాడు. వైరోచనుడి మనమరాలు వజ్రజ్వాల అనే అసురకాంతకి కుంభకర్ణుణ్ణిచ్చాడు. గంధర్వులలో గొప్పవాడైన శైలుషుడి కూతురు సరమని విభీషణుడికిచ్చి పెళ్లి చేశాడు. వాళ్ళ స్వభావాలకు సరిపోయే అమ్మాయిల్ని తమ్ముళ్ళకిచ్చి పెళ్లి చేశాడు. రావణాసుడి పెళ్లికి చాలా ముందే కాలకేయ వంశం వాడైన విద్యుజ్జిహ్వుడికి తన చెల్లెలు శూర్పణఖనిచ్చి పెళ్లి చేశాడు. అన్నీ మంచిగా జరిగి కొంతకాలానికి మండోదరికి ఒక మగపిల్లవాడు పుట్టాడు. అతను పుట్టగానే మేఘం భయంకరంగా గర్జించింది. అంత గర్జనలో కూడా పిల్లవాడు జంకలేదు, ఏడవలేదు. అది జరిగేసరికి అతనికి మేఘనాథుడు అని పేరు పెట్టారు. కుంభకర్ణుడు శాపంగా మారిన వరం వల్ల ఎప్పుడూ నిద్రలోనే ఉండేవాడు. అతని కోసం లంకలోనే మంచి భవనం నిర్మించి సుఖంగా పడుకోమని ఇచ్చాడు. మనిషి ఎప్పుడు ఊరికే కూర్చోడుగా, ఏదోటి చేయాలి. అందులో తన విలువెంతో బలవెంతో లెక్కేసుకుంటూ ఉంటే గాని మూర్ఖుడికి పనిచేయదు బుర్ర. అలా చేయకపోతే నిద్ర పట్టదు. జంతువు నుండి నిన్నగాక మొన్న మనిషిగా మారిన మనం ఈ ఒక్క కారణం వల్లనే అన్నీ నాశనం చేస్తాం. బ్రహ్మ ఇచ్చిన వరాలున్నాయి, సైన్యం ఉంది, ధనం ఉంది, పిల్లా పాపలున్నారు. ఇంకేం కావాలి? తెలీదు. ఏం కావాలో తెలియకే అన్నీ కావాలని వెంటపడతాడు. దశకంఠుడు తన బలాన్ని పరీక్షించుకోవడం మొదలుపెట్టాడు. ఊరికే ఉండని మనసు తన బలమేంటో లోకానికి చూపించమన్న పురుగుని పుట్టించింది. వెంటనే గుర్తొచ్చిన శత్రువు విష్ణువు. విష్ణువు కంటే ఆయన్ని పూజించేవారంటే కోపం. వద్దని చెప్పాడు. ఆ పూజలు హోమాలు ఆపేయమన్నాడు. వాళ్ళు కుదరదన్నారు. కొట్టాడు. విష్ణువు పేరెత్తిన ప్రతి వాణ్ణి కొట్టాడు. హోమం చేసిన వాడినైతే చంపాడు. ఋషులను పరిగెత్తేలా చేశాడు. అతని బలం మీద, అందం మీద ఉన్న అపారమైన నమ్మకం కాబోలు
కనిపించిన నచ్చిన ఆడవాళ్లను అనుభవించడం మొదలెట్టాడు. కాదంటే ఎత్తుకెళ్ళి అనుభవించాడు. ఎవడన్నా అడ్డొస్తే చంపి తీసుకెళ్లేవాడు. ఎదురొస్తే నడిచే వాళ్ళనేంటి, నడవని చెట్లని కొండల్ని కూడా ధ్వంసం చేసేశాడు. దేనికి? పని లేక. నిజంగా పని లేకే. బలం ఉంది కదా, బలంతో ఏం చేసుకోవాలి? కారణం లేని కోపంతో వైరం లేని యుద్ధాలు చేశాడు. ఇలా చేస్తుంటే చూసి చూసి అడ్డుపడిన దేవతలంటే మరీ కోపం. మీరెవర్రా నన్ను ఆపటానికని ఏ దేవత అడ్డొస్తే వెళ్ళి వాళ్ళని, వాళ్ళ పరివారాన్ని మొత్తాన్ని కొట్టొచ్చేవాడు. మళ్ళీ లేవకుండా. ఇవాల్టి గుండాలు, రౌడీలు, పొలిటీషియన్స్ వాళ్ళు గుర్తొస్తున్నారా? అందరూ కాకపోయినా ఇలా చేసేవాళ్ళు చాలామంది ఉన్నారులేండి. సరే, రావణుడు చేసే ఈ రచ్చంతా కుబేరుడికి తెలిసింది. నీ తమ్ముడు ఇలా చేస్తున్నాడు అని తెలిసేసరికి బాధ్యత తీసుకుని మంచి చెప్దామని దూతని పంపాడు. అతను ఇంకా ఒకప్పుడు తన దగ్గర లంకని మర్యాదగా అడిగి తీసుకున్న రావణుడే అనుకుని దూతతో మెత్తటి హెచ్చరిక పంపాడు. ముందుగా తల్లిదండ్రుల పరువు మర్యాద కాపాడటం కొడుకు పనని, అందులో వాళ్ళ తండ్రి చాలా గొప్పని, అలాంటి వాళ్ళకి పుట్టడం వీళ్ళ అదృష్టమని, అందుకని చాలా మంచిగా బాధ్యతగా ఉండాలని చెప్పించాడు. ఏం మాట్లాడకుండా రావణుడు విన్నాడు. అప్పుడు రావణుడు చేసే పనులు బాలేదని, అనవసరంగా అమాయకుల్ని మంచివారిని ఏమీ చేయొద్దని, బలం ఉంటే అది వాడాల్సింది ఇలా కాదని చెప్పించాడు. ఇది కూడా విన్నాడు. అప్పుడు ఒక చిన్న హెచ్చరిక చేశాడు. నేను ఈ మధ్యనే శివుడి గురించి తపస్సు చేసొచ్చాను. శివపార్వతులు వ్రతదీక్షలో ఉండగా నేను వాళ్ళని దర్శించుకోవాలని వెళ్ళా. ఆ సమయంలో దీక్షలో ఉన్న అమ్మని చూసి నా కుడి కన్ను చూపుపోయింది. అంత శక్తి వాళ్ళది. అలాంటి వాళ్ళని నేను 108 సంవత్సరాలు దీక్ష చేసి మెప్పించా. అంత మహాతపస్సు నుండి రాగానే నీ ఈ చేష్టల గురించి విన్నా. కాబట్టి చెప్తున్నాను, ఇవన్నీ మానుకో, మంచిది అన్నాడు. ఈ మాట వినగానే రావణుడు లేచి నేరుగా దూత దగ్గరికి వచ్చి అతని కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ ఒక మాట అన్నాడు. అసలు ఎవడ్రా కుబేరుడు? ఎవడా శివుడు? దేవతలు వెళ్ళి నా మీద చాడీలు చెప్పారా? చెప్తే నేను భయపడిపోవాలా? ఏదో అన్న కదా అని గొడవ లేకుండా లాక్కున్నా లంకని. వాడు ఇవ్వటానికి ఇదేమన్నా వాడి సొత్తా? నాకు మంచి చెప్పే దౌత్యంగా నిన్ను పంపాడా? అలా ఏం లేదే. వాడి గొప్పలు చెప్పుకునే ప్రచారంలో ఉందే. శివుణ్ణి మెప్పిస్తే నన్ను పక్కకి తప్పించగలడా? దేవతలేంటి, ఆ శివుణ్ణి కూడా కొడతా కావాలంటే. అయినా వాడంటే ఏదో వ్రతంలో ఉండి నా గురించి తెలియక పంపాడు. దూతవి, నీకు తెలియదా నేనెవరో? అలా అంటూనే కత్తి తీసి వచ్చిన దూత తల నరికి విసిరేశాడు. వాడి దగ్గరున్న రాక్షసులకి విసిరేశాడు భోజనంగా. ఇది రాక్షసత్వం. దూతని చంపటం, హాని చేయటం అధర్మం. ఏదన్నా ఉంటే కుబేరుడితో చూసుకోవాలి. అంతేకాదు, ఆ దూత తల నరికి సభలో ఉన్న అసురులకి విసిరేశాడు చూడండి, భోజనంలా తినేయమని. అది రావణ సభ. ఈ విషయం కుబేరుడికి తెలిసింది. అవాక్కయ్యాడు. లంక గురించి అడిగినప్పుడే తండ్రి చెప్పాడు, వాడు నువ్వు అనుకున్న రకం కాదు, లోపల వేరే ఉన్నాడు, వదిలేయమని. ఇప్పుడు తెలుస్తోంది. ఈ వార్త తెలిసిన కొద్ది రోజులకి కుబేరుడు సభలో ఉండగా రక్షక భటులు పరుగు పరుగున వచ్చారు. ప్రభు, మీ తమ్ముడు దశకంఠుడు సైన్యంతో బయటున్నాడు. మీ తమ్ముడని మన వాళ్ళు ఇంకా అతని మీద దాడి చేయలేదు. ఏం చేయాలో చెప్పండి అన్నారు. రావణుడి తెగింపుకి కుబేరుడికి ఎక్కడలేని కోపం వచ్చింది. వెంటనే ఎదురుదాడి చేయమని చెప్పాడు. దూతని చంపటంతో అవలేదు. మంచి చెప్పిన వాడికి ఇంటికెళ్ళి మరీ వాడి బలాన్ని చూపిస్తున్నాడు. పెద్ద యుద్ధమే మొదలైంది. మేడ మీద నుండి కుబేరుడు చూస్తున్నాడు. రావణుడు తన 6 మంత్రులు ప్రహస్త, మారీచ, సుఖ, శారణ, మహోదర, ధూమ్రాక్షులనే 6 మంత్రులను నాయకులుగా ఉంచి కొండలు కోణలు దాటి కుబేరుడి అలకాపురికి చేరాడు. కేవలం తనంటే ఏంటో చూపిద్దామని. కుబేరుడి సేన ధాటికి రావణుడి సేనలు తట్టుకోలేకపోయారు. పరుగు పెట్టించారు. పారిపోయేలా చేశారు. అది చూసిన రావణుడు
మంత్రులతో కలిసి కుబేరుడి సైన్యం మీద ఆక్రమణ చేశాడు. భయంకరమైన అస్త్రాలని శక్తులని వేస్తూ రభస చేశాడు. కుబేరుడి సైన్యం ఎన్ని ఆయుధాలతో రావణుడి మీద దాడి చేసినా వానలో తడిచే పర్వతంలాగా ఏమాత్రం కదలకుండా యుద్ధం చేశాడు. శత్రువులని చిత్రహింసలు పెట్టాడు. కుబేరుడి వైపు నుండి సంయోధకంటకుడనే సేనాధిపతిని పంపాడు. అతను రాక్షస సైన్యాల మీద పడి దుమ్ము లేపుతుంటే ఇలా నువ్వా నేనా అని యుద్ధం జరుగుతూ మెల్లమెల్లగా రావణుడి సైన్యం చీకటి పడే కొద్దీ బలం పెంచుకుంటోంది. రావణుడు కూడా ఒక్కసారి మళ్ళీ ఉత్సాహం పొంది కుబేరుడి సింహద్వారం మీద దూకాడు. ఆ ద్వారరక్షకుడు సూర్యభానుడు ఎదురు నిలిచాడు. ఒక స్తంభం పీకి రావణుడి గుండెల మీద కొట్టాడు. ఊపిరాగినంత పని అయిపోయి రావణుడు మోకాల మీద కూర్చున్నాడు. కానీ ఇంత దెబ్బ తట్టుకుని కోపంతో లేచి అదే స్తంభాన్ని చేతి నుండి లాక్కుని అతని తల మీద కొట్టాడు. ఆ యక్షుడు తల పగిలి నెత్తురు కారుతూ పడిపోయాడు. చుట్టూ ఉన్న యక్షులందరూ పరుగులు పెట్టారు. ఒంటి నిండా నెత్తురతో 10 తలలతో 20 చేతులతో రావణుడు సభలోకి వస్తుంటే అందరూ ఏదో వింత జంతువుని చూసి పరిగెత్తినట్టు పరుగులు పెట్టారు. మణిభద్రుడనే సేనాధిపతి కుబేరుడి పిలుపు మీద రావణుణ్ణి చంపేద్దామనే బయలుదేరాడు. ఆ వీరుడు గరుత్మంతుడి యుద్ధం చేసినట్టే చేశాడు. దేవతలందరూ ఆశ్చర్యంతో అతని యుద్ధాన్ని చూశారు. కేవలం 4000 మంది సైన్యంతో వెళ్ళి ఆ అసుర సైన్యం మొత్తాన్ని మళ్ళీ పరుగులు పెట్టించాడు. కానీ ఎంతైనా రాత్రి, అందులోనూ అసురులు మాయతో యుద్ధం చేయడం మొదలుపెట్టేసరికి కుబేరుడి సైన్యం నానా తంటాలు పడి యుద్ధం చేస్తోంది. ధూమ్రాక్షుడనే మంత్రిని మణిభద్రుడు చంపేసినంత యుద్ధం చేయగా రావణుడే అడ్డొచ్చి ఎదురు నిలిచాడు. ఇది చూసి కుబేరుడు ఇంక దిగాడు. రావణుణ్ణి తిట్టాడు. తమ్ముడివని మంచి చెప్తే ఎంత అహంకారమా? మర్యాదగా ఆపే, లేకపోతే అనవసరంగా ఎందరో మంది ప్రాణాలు నీ ప్రాణాలతో పాటు పోగొట్టుకుంటావు అన్నాడు. బలం ఉంది కదా అని ప్రతి చోట వాడితే అదే నిన్ను చంపుతుంది. ఇప్పటిదాకా చాలా పోగొట్టుకున్నావు, నా మాట విను, ఆపే అన్నాడు. అయినా వినలేదు. రావణుడి మంత్రులందరినీ ఓడించి కుబేరుడు రావణుడి మీద యుద్ధం మొదలుపెట్టాడు. కానీ రావణుడి ముందు కుబేరుడు సరిపోలేదు. ఘోరంగా జరిగిన పోరుని అందరూ యుద్ధం మానేసి చూస్తుంటే చివరికి రావణుడే గెలిచాడు. మహావీరుడైన కుబేరుడు పడిపోయేసరికి యుద్ధం ఆగిపోయినట్టయింది. అతని భటులు అతన్ని వెంటనే పక్కకి తీసుకెళ్ళిపోయారు. రావణుడు ఆ రక్తంతో తడిసిన శరీరంతో నేరుగా కుబేరుడి సింహాసనం మీదకెళ్ళి కూర్చున్నాడు. అక్కడ వణుకుతూ నిలబడి ఉన్న భటులతో చెప్పాడు, మా అన్నగారు విశ్రాంతి నుండి వచ్చాక ఇంకా ధైర్యం ఉంటే నాకు కబురు చేయమని చెప్పండి. వచ్చి పూర్తిగా వారి పొగరనిచి వెళ్తా. ఈ విజయం దేవతలందరికీ ఒక సందేశం కావాలి. అన్నకే ఈ పరిస్థితి కలిగితే వారి గతి ఏమవుతుందో. దశకంఠుడే మీ ప్రభువు, అన్న కాబట్టి ప్రాణాలతో వదిలేస్తున్నా అని చెప్పి అక్కడున్న ఒక్కడిని తప్ప మిగతా అందరి తలలు తెంపి ఆ సభలోనే పడేశాడు. లేచి నేరుగా ఉద్యానవనంలోకి వెళ్ళి అక్కడ ఉన్న పుష్పక విమానాన్ని చూశాడు. ఇది ఈ యుద్ధంలో విజయ చిహ్నంగా లంకకి తీసుకెళ్తున్నానని చెప్పి విమానం ఎక్కి లంకకి వెళ్ళాడు. అంత ఎత్తులో నుండి వెళుతూ వెళుతూ హిమాలయాల్ని చూశాడు. ఆ అడవుల్ని చూసి చాలా ఆశ్చర్యపోయాడు. ఇంత అందంగా ఉందే అనుకుని కొద్ది కాలం తర్వాత మళ్ళీ రత్నాలతో పొదిగిన కిరీటం, హారాలు, వజ్రాలు అన్నీ పెట్టుకుని పుష్పక విమానంలో ఆ హిమవత్ పర్వతాన్ని మీద నుంచి వెళ్ళాడు. అలా వెళ్తూ వెళ్తూ ఉండగా అకస్మాత్తుగా విమానం ఆగిపోయింది. సడన్ బ్రేక్ పడినట్లు కిందకి దిగి పడిపోయింది. చాలా కోపంగా రావణుడు ఏమైందని అరిచాడు. బయట నుండి మరొకరు వినిపించింది. ఎవడ్రా లోపల, కిందకి దిగు. రావణుడితో ఉన్న మారీచుడు ఎవడబ్బా మనల్ని దబాయిస్తున్నాడని దిగి చూశాడు. చిన్నగా మర్రిగుజ్జు రూపంలో పొట్టి చేతులు బోడి తల వేసుకుని ఒక చిన్న శరీరం ఉంది. నందీశ్వరుడు. చూడ్డానికి వికారంగా వింతగా ఉన్న నంది శివుడి ప్రమదగణాల్లో ఒకడు కదా. అతన్ని చూసి మారీచుడు ఏమైందిరా అని అడిగాడు. పరమశివుడు పార్వతీదేవి విహరించే ప్రదేశం ఇది. ఇంద్రుడు కూడా ఇటు రావడానికి వీల్లేదు. మీరెవరు?
పొండి వెనక్కి అని గదమాయించాడు. ఇంతలో మారీచుడు వెనక నుండి రావణుడు వచ్చి ఈ నందిని చూశాడు. చూసి చూడగానే గట్టిగా పగలబడి నవ్వాడు. నువ్వెవడ్రా ఇంత వింతగా ఉన్నావు? ఆ శూలమేంటి, బొజ్జేంటి, చెవులేంటి, నువ్వేంటి అని గట్టిగా కళ్ళలో నుండి నీళ్లు కారేలా నవ్వాడు. దానికి నంది ఎంతో సిగ్గుపడి కోపంగా, ఇలా నాలాగా వింతగా కనిపించే వాళ్ళని చూస్తే పరిహాసంగా ఉందే, నాలాంటి వాళ్లే కొన్ని లక్షల మంది నీ కొంప ముంచుతారు, అప్పుడు నవ్వు అని శపించాడు. వాణ్ణి లెక్క చేయకుండా పక్కకి తోసేసి, అసలు ఎవడా శివుడు, నేను వెళ్తుంటే వాడాగాలి కానీ నేనాగటమేంటి అని ముందుకెళ్ళాడు. పుష్పక విమానాన్ని ఎక్కి వెళ్ళమని ఆదేశించాడు. అది కదల్లేదు. కోపంతో హెచ్చరించాడు. అయినా కదల్లేదు. కింద ఉన్న నంది ఎగతాళిగా నవ్వాడు. నువ్వెంత, నీ బతుకెంత, నీ విమానానికి ఉన్న బుద్ధి నీకు లేదు. శివశక్తులున్న చోట నీ శక్తి ఏంట్రా? అరవకు, వెనక్కిపో, లేదా వాళ్ళు వెళ్ళేదాకా ఆగమన్నాడు. దశకంఠుడికి ఇంకా కోపం వచ్చింది. పుష్పకం దిగి, ఈ వనం కాదు, ఈ వనం మొత్తం ఉన్న పర్వతాన్నే పక్కకి తోసి మరీ వెళ్తా, నన్ను ఎవడాపగల్లో నేను చూస్తా అన్నాడు. పర్వత మూలానికి వెళ్ళి మూలంతో సహా లేపే ప్రయత్నం చేశాడు. వరం వల్ల వచ్చిన బలమంతా భుజాల మీద పెట్టి పర్వతాన్ని ఎక్కించే ప్రయత్నం చేశాడు. మొత్తం పర్వతం వణికి కదిలింది. అంతటి పార్వతీదేవి హాయిగా భర్తతో ప్రశాంతంగా కూర్చునుంటే పర్వతం కంపించేసరికి ఒక్కసారిగా భర్త దగ్గరికి చేరి ఏంటిది అని ఆశ్చర్యపోయింది. భయపడిన భార్యను చూసి శివుడికి కోపం వచ్చింది. ఆగ్రహం వచ్చి పాదంతో నేలను ఒక్క తొక్కు తొక్కాడు. అంతే, ఎత్తబోతున్న దశకంఠుడి భుజం విరిగినంత పనైంది. ఒక తల కాదు, మొత్తం 10 తలలు 20 చేతులు పెట్టి ఆపాడు. అయినా శివుని బలానికి రావణుడు తట్టుకోలేక కూలబడ్డాడు. ఆ నొప్పికి అతను అరిచిన అరుపులు మొత్తం హిమవత్ పర్వతమే కంపించేశాయి. చెట్లు ఊగిపోయాయి. నెమళ్ళు జింకలు కాదు, సింహాలు ఏనుగులు సైతం పారిపోయాయి. చిన్న చిన్న జీవాలైతే చెవులు పగిలి పడిపోయాయి. అంత దారుణంగా అరిచాడు. ఇంత జరిగాక దేవతలు వచ్చి హెచ్చరించారు. దశకంఠ, నీ ఈ పనికి తగిన శాస్తి జరిగిందా? జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పటికన్నా నీ బలానికి ఉన్న హద్దులు తెలుసుకో. ఆ శివుడు తప్ప నిన్నెవడూ కాపాడలేడు. ఆయన్ని వేడుకో, లేకపోతే ఇలాగే అరుస్తూ మరణిస్తావు అన్నారు. బుద్ధి వచ్చి శివుడి బలం తెలుసుకుని వెంటనే శరణు వేడుకున్నాడు. తప్పైపోయింది, క్షమించమని, నన్ను రక్షిస్తే ఇదే చేతులతో నిన్ను రోజూ పూజిస్తానని ప్రార్థించాడు. ఇంతటి బలము భక్తి చూసి శివుడు పోన్లే పాపమని వదిలేశాడు. కానీ వాడి అరుపుకి బలానికి ముచ్చటేసి, ఎంత అరుపు అరిచావురా రావణ అని పిలిచాడు. అప్పటిదాకా దశకంఠుడు అని ఉన్న పేరు అప్పటి నుండి రావణుడైంది. రావణుడు అవడమే కాదు, రావణుడి ధైర్యానికి, తెగువకి, పొగరికి శివుడు మెచ్చి అతను చేసిన స్తోత్రాన్ని మెచ్చుకుని లెమ్మన్నాడు. రావణుడు కూడా శివదర్శనం జరిగి ఆయన రూపానికి, ఆయన బలానికి ముగ్ధుడయ్యి మహాభక్తుడయ్యాడు. అప్పటి నుండి శివభక్తుడిగా ప్రపంచానికి తెలిసాడు. లోకానికి మాత్రం రావణుడయ్యాడు. మళ్ళీ కలుద్దాం.